హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఆ చిక్కుడుకాయలు ఒలిచేలోపు ఎక్కడ సగం జీవితం అయిపోతదా అనిపించి అలా సరదాగా మూవీ చూస్తూ చిక్కుడుకాయలు అయితే ఒలిచేసాను. తర్వాత వాష్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో అయితే బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ నాన్ స్టిక్ కడాయిస్‌కి చెక్క గరిటెనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. ప్రెజెంట్ మా ఇంట్లో కనిపించడం లేదు. ఇప్పుడు హీట్ అయ్యాక తాలింపు గింజలైతే వేసుకోండి. కొంతమంది తాలింపు గింజలని పోపు దినుసులు, పోపు గింజలని కూడా అంటారు. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, కరేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది ప్రెజెంట్. కారమైనా, ఉప్పైనా, ఆయిల్ అయినా మనం తీసుకున్న చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను వంట చేయడం ఏమో కానీ అర కేజీ చిక్కుడుకాయలకి 6 కిలోల బియ్యం పట్టేంత కుక్కర్లో వేసి ఉడికించాను. అట్లుంటుంది మరి మనతోని. ఈ చిక్కుడుకాయ ఫ్రైకి రసం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ చిక్కుడుకాయలని కొంతమంది మొటిక్కాయలు, గోరు చిక్కుడుకాయలు కూడా అని అంటారు. మా సైడ్ అయితే ఓన్లీ చిక్కుడుకాయలనే అంటాము. ఇప్పుడు మనం తెల్లగడ్డ, ధనియాలు, కొబ్బరి ఈ 3 మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. తెల్లగడ్డని కొంతమంది వెల్లుల్లి అని కూడా అంటారు. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కర్రీలో వేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎవరు ఎంత తింటారు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే కర్రీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.